ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పొద్దున్నే అందరికి చెప్పుండాది కదా, అయినా వకీల్ని పిలిస్తే పని అయిపోతుందా? ఇట్లాంటివి ఎన్ని చూడలేదు. అయినా ఈ ఇంట్లో ఏదైనా జరగాలంటే మనం అనుకోవాలా. ఎవరెవరు అనుకున్నవి ఎట్టా అవుతాయి? మీ ధైర్యం ఏంటో నాకు అర్థం కావడం లేదత్తయ్య. మనం అనుకున్నది, మనకి కావలసింది జరగకుండా అందరం సంతకాలు పెట్టే పరిస్థితి వస్తే వదినతో యుద్ధానికైనా సిద్ధమవుతాను కాని వాణ్ణి ఏంటి కొడుకుని, దాన్ని ఏంటి కోడల్ని కానివ్వను. నిషి అమ్మా, హాల్లోకి రండి ఒకసారి. తమరి సుపుత్రుడు పిలుస్తున్నాడు, పదండి. అనుకున్నది సాధించేశావు కదే, ఆఖరికి ఆస్తిని మీ పేరు మీద రాయించుకోబోతున్నారు. నిషి, మేమప్పుడు అదే చెప్పాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. మేమొచ్చింది ఆస్తి కోసం కాదు. కేదారి ఇంటికొచ్చింది మీ నుంచి ఆశించింది ప్రేమ, గుర్తింపు మాత్రమే. నాకు కావాల్సింది మీరు అనుకున్నట్టు ఆస్తి అయితే నేనిక్కడికి రావాల్సిన అవసరమే లేదు. నన్నే మీరంతా వెతుక్కుంటూ వచ్చేవారు. ఆస్తే అక్కర్లేనప్పుడు లాయర్ని ఎందుకు పిలిపించారు? సంతకాలు పెట్టమని మమ్మల్ని ఎందుకు బలవంత పెడుతున్నారు? అమ్మి, విన్నావు గదో, వాళ్ళకి ఆస్తి అవసరం లేదంట. ఇక వకీల్ని పంపించెయ్యి. వాళ్ళు అడిగారని నేనే ఆస్తిని ఇవ్వడం లేదు పిన్ని. అది కేదార్ హక్కు కాబట్టి ఇస్తున్నాను. ఈ ఆస్తికి కేదార్ అర్హుడు కాదు వదినా. అసలు కేదార్కి ఆస్తిలో వాటా కాని, ఇంట్లో ఉండే హక్కు కాని లేదు. వాళ్ళని ఇంట్లో ఉండనివ్వడానికి, ఆస్తి రాయడానికి చాలా తేడా ఉందక్క. మన 4 గోడల మధ్య ఆ 4 కాగితాల మీద పెట్టబోయే సంతకం మన కుటుంబ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఏం చెయ్యాలనుకున్నా ఈ ఒక్కటి మర్చిపోకుండా ఆలోచించి చెయ్యక్క. ఇదే 4 గోడల మధ్య గుర్తింపు అడిగితే దాన్ని 4 కాగితాల వరకు తీసుకొచ్చింది మీరే యువరాజ్. ఇప్పుడు కూడా దీనికి ఒప్పుకుంది ఆ కాగితాలు మాకిచ్చే డబ్బు కోసం కాదు, భరోసా కోసం. మీ మధ్య మాకొచ్చే ఒక చిన్న గుర్తింపు కోసం. మాటలు నేర్చిన మీతో ఎట్టా మాట్లాడేది? అయినా ఎవరెన్ని చెప్పినా ఏం చేసినా నువ్వు వాళ్ళకి ఆస్తి రాసిస్తావని నమ్మకం ఉంది కాబట్టే ఇట్టా మాట్లాడుతుండారమ్మి. అదే ఓ తూరి నువ్వు ఆస్తి రాసివ్వను అని చెప్పు, ఇద్దరు రంగులు ఎట్టా మారుస్తారో. ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావత్తయ్య? వదినకి నిజంగా అంత ఆలోచన ఉంటే విషయం ఆస్తి రాసే వరకు వచ్చుండేది కాదు. తప్పు చేస్తుండావమ్మి, ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు చేస్తా ఉంటావు. మన కష్టార్జితాన్ని అర్హత లేనొకడికి దారబోస్తా ఉండవు కదా. కౌశికి ఆలోచన వల్లనే, కౌశికి కష్టం వల్లనే ఇవాళ మనం ఇంత పెద్ద ఇంట్లో అన్ని వసతులతో కూర్చొని మాట్లాడుతున్నామని మర్చిపోకండి. ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో కౌశికి బాగా తెలుసు. వదిన, అక్క, ఆస్తి కేదార్ పేరు మీద రాయడమే నీ ఆఖరి నిర్ణయమా? అవును యువరాజ్, అవును యువరాజ్, అవును యువరాజ్. సరే అక్క, మేము చెప్పాల్సింది మేం చెప్పాం. ఇక్కడితో ఆపంది నువ్వు, విషయం చేయి దాటిపోయేలా చేస్తుంది నువ్వు. తర్వాత తప్పు మాదని తప్పు పట్టకో, సరేనా? నువ్వనుకున్నట్టుగానే మేము సంతకాలు పెడతాం. చెప్పండి లాయర్ గారు, ఎక్కడ సంతకం పెట్టాలి? కౌశిక్ గారు, మీ నాన్నగారు రాసిన విల్నామా ఒకసారి తీసుకొస్తే డాక్యుమెంట్స్ చూసి సంతకాలు పెట్టొచ్చు. ఇప్పుడే తీసుకొస్తాను.
ఏదో తప్పు జరుగుతుంది కేదార్. యువరాజ్ వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు. నాకు కూడా అదే అనిపిస్తుంది దాత్రి. యువరాజ్ అంత ఈజీగా ఆస్తి రాసివ్వడానికి ఒప్పుకుంటాడని నేను అనుకోవడం లేదు. సంతకాలు అయ్యే వరకు మనం చాలా అలర్ట్గా ఉండాలి. వదినకి ఏదైనా హాని చేసే అవకాశం ఉంది. కీర్తి బచ్చా ఏంటలా చూస్తున్నా? నువ్వు చంపిన నేను మళ్ళీ ఎలా వచ్చానా? నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుంచి మా ఇంట్లో ప్రశాంతత లేదు, సంతోషం లేదు, సుఖం లేదు. నువ్వు నా కొడుకు విడిపోయారు. ఇప్పుడైనా నా కొడుకు నా మాట వింటాడనుకుంటే వాడు ఎన్నాళ్ళైనా సరే నీ మాయలోనే ఉంటున్నాడు. మా జీవితాల్లోంచి మా ఇంట్లోంచి బయటికి పోయిన నువ్వు మళ్ళీ రాకుండా ఉండాల్సింది. నీ వల్ల నా ప్రాణం పోయింది. నా కూతురు నా పెళ్ళం జైలుకు పోయారు. నా కొడుకు జీవితం ఎటూ కాకుండా పోయింది. నా కుటుంబం సర్వనాశనం కావడానికి కారణం నువ్వే. కాదు, నేను మిమ్మల్ని చంపలేదు. అత్తయ్య గారి మీద కేసు నేను పెట్టలేదు. నా కొడుక్కి చెప్పిన కథలు నాకు చెప్పకు. నా కుటుంబాన్ని నాశనం చేసిన నీ మీద పగ తీర్చుకోవడానికే వచ్చాను. నిన్ను చంపి నాతో పాటే పైకి తీసుకెళ్ళడానికి వచ్చాను. లేదు, నిన్ను చంపితే కాని నా ఆత్మ శాంతించదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.